మనకి పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు మనకు 3 రకాల శాంతులు పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి నక్షత్ర శాంతి, రెండవది బాలారిష్ట శాంతి, మూడవది నవగ్రహ శాంతి అంటారు. జనరల్గా ఈ నక్షత్ర శాంతి ఏం చేస్తారు, పుట్టిన పిల్లలకి ఏమైనా గండాలు ఉన్నాయా, 27 నక్షత్రాలు 4 పాదాలు ఉన్నాయి కదా, ఏ పాదంలో ఏ నక్షత్రంలో పుడితే తల్లిదండ్రులకు గండాలు, మీనమామకు గండం అని అలా కొంత ఇండికేషన్ ఉంటుంది. దాని ప్రకారం ప్రికాషన్స్ తీసుకోవాలి. రెండవది బాలారిష్ట శాంతి, మూడవది నవగ్రహ శాంతి. నేను బాలారిష్ట దోషం గురించి ఎక్కువ చెప్దామని అనుకుంటున్నాను కాబట్టి నవగ్రహ శాంతి క్లోజ్ చేస్తాను. మూడోది నవగ్రహ శాంతి అంటే ఏంటంటే పుట్టిన పిల్లల యొక్క జాతక ప్రభావం తల్లిదండ్రుల యొక్క ఆయుష్ మీద, ఆర్థిక స్థితిగతుల మీద, ఆరోగ్యం మీద, అదే కుటుంబ గౌరవ మర్యాదలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఓకే పుట్టిన పిల్లల ప్రకారం. సో కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు పుట్టినప్పుడు జాతకం ఎందుకు అనేది అసలైన పాయింట్ మెయిన్ చెప్తా వినండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే జ్యోతిష్ అని చెప్పి శాంతులు చేసి వదిలేస్తున్నారు. అసలు అది కాదు పద్ధతి. శాంతులు పెట్టి వదిలేయడం పద్ధతి కాదు. అసలు బాలారిష్టం అంటే ఏంటి, బాల్యములో ఉన్నంత వరకు కలిగే అరిష్టాలను లేదా 12 సంవత్సరాల యొక్క వరకు శరీరం యొక్క గ్రోత్ ని ఐడెంటిఫై చేస్తుంది ఆ జాతి. ఓకే. సో పిల్లలకి ఏం చెప్పాలంటే మీరు శాంతి చేశారు, పూజలు చేశారు, ఓకే, దిస్ ఈజ్ ఓకే, మన శాంతి ప్రకరణంగా నివారణ చేశాం. బట్ మనం చేయాల్సిన, అసలు జ్యోతిష్యులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఎవరి జాతకంలోనైనా ఏ గ్రహమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నప్పుడు 1వ స్థానం శరీరం, 6 రోగస్థానం, 8 ఆయుష్, 12 మోక్షస్థానం. ఈ 4 హౌస్ వెరిఫికేషన్తో పాటుగా 9 గ్రహాల యొక్క ప్లానటరీ యొక్క ప్లేసెస్ని వెరిఫికేషన్ చేసినప్పుడు పిల్లవాళ్ళకు ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ రోగం రావడానికి అవకాశం ఉంది, ఏ శరీరం యొక్క భాగం అంటే ఒక ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క గ్రోత్ మనకి ఈ జాతకంలో తెలుస్తుంది. దాని అనుగుణంగా ప్రిపేర్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్స్ని మార్చాలి. అసలు ఇది చెప్పట్లేదు ఈ పూజ ఉంది, ఆ పూజ ఉంది, ఈ శాంతి ఉంది, 20,000 30,000 50,000 అది కాదండి. అసలు దీంట్లో దాగి ఉన్నది ఏంటిదంటే ఎవరికైనా ఒక పిల్లవాడి జాతకంలో చంద్రుడు బాగాలేడు, జన్మలగ్న వశాత్ 8వ స్థానం నందు చంద్రుడు ఉంటే బాలారిష్ట దోషం అని చెప్తాం. కానీ ఏం చెప్పాలి మనము, వీడికి పొత్తి కడుపుకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, వీడికి కొంచెం పేగులు పచ్చిగా ఉంటాయి, వీడికి తొందరగా తల్లిపాలు అరిగేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. సో వీడికి నెంబర్ ఆఫ్ ద టైమ్స్ ఫుడ్ పెట్టాలి, ఒకటేసారి బల్క్ ఫుడ్ పెట్టద్దు వీడికి. అట్లా వాడి మెల్లగా వాడి బాడీని మనం తయారు చేయాలి, ఇది చెప్పాలి. ఉదాహరణకు ఎవరి జాతకంలో లగ్నవశాత్ 12 ఎంటర్ అవి ఉన్నాయి, వీడికి చెప్పాలి వీడి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో చిన్నతనంలో వీనికి ఫస్ట్ గడ్డలు పెట్టకండి, వీని ఇమ్యూనిటీ పెరిగేదాకా ఈ చామగడ్డ, కందగడ్డ, ఆలుగడ్డలు దూరం పెట్టండి, గోంగూర దూరం పెట్టండి. వీడికి ఐ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్కిన్ లేతగా ఉంటుంది వీడికి, తొందరగా వీడికి టెంపరేచర్ ఇదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ప్రతి విషయం చెప్తే ఇంట్లో తల్లులు ఏం చేస్తారు, దాని అనుగుణంగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. అసలు బాలారిష్ట దోషం వెనుకున్న రహస్యం ఇది, అది చెప్పట్లేదు. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ జన్మస్థానం నందు శని, చెప్పాలి బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, వీడి ఎముకల బలం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీడికి పాలు ఇవ్వాలి మనం వీడికి ఖచ్చితంగా నువ్వులు పెట్టండి, వీడికి నువ్వులు ఉండలా చేసి పెట్టండి వీడికి. అట్లా ప్రతి గ్రహము నుంచి ఆ పిల్లవాళ్ళ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క గ్రోత్ తెలుస్తుంది కాబట్టి దాని అనుగుణంగా ఆ పిల్లవాడిని మనం పెంచాలి. ఇది బాలారిష్ట దోషం వెనుకున్న రహస్యం. ఎవరు తెలియకపోతే ఎట్లా చెప్పండి. ఇప్పుడు బాలారిష్ట దోషం ఉన్నది, పూజ చేసుకున్నా అయిపోయింది, లేదా అసలు వాడు జాతకమే చూపించుకోలేదు. అసలు 12 ఏళ్లలోపు నీ శరీరంలో యొక్క ఉన్న ఆర్గానిక్ల గ్రోత్ ఎలా అనేది ఎలా తెలవాలి నీకు? నువ్వేం పుట్టిన పిల్లవాడికో 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకి సంవత్సరం స్కానింగ్లు అయితే చేయవు కదా, బ్లడ్ టెస్ట్ అయితే చేయవు కదా, యూట్యూబ్ లో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అందుకే చెప్తున్నా అండి, అసలు విషయం ఏంటిదంటే అసలు నాట్ ఓన్లీ జాతకం ఇవి బాలారిష్ట దోషం కాదండి, అసలు జాతకంలో ఉన్నటువంటి అసలైన రహస్యం కూడా ఇది. ఓకే, జాతకంలో బలం ఏందో తెలుసుకోవాలి, బలహీనతలు ఏందో తెలుసుకోవాలి, దాని అనుగుణంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అదే జ్యోతిషం, వేరే ఏం లేదు. సరే శాంతులు గీంతులు అని అంటారా, సరే ఓకే, అది మన శాంతి ప్రకారంలో మన పూర్వీకులు పెద్దవారు చెప్పారు. సో అది చేసుకునే క్రమం చేసుకున్నాం. కానీ అసలైన ముఖ్య ఉద్దేశం ఇదే కదండి. అట్లా ఇప్పుడు కొంతమంది ఉంటారండి, జన్మలగ్న వశాత్ బుధుడు చతుర్థం నందు కానీ 7th కానీ కనుక ఉంటే గ్లాండ్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మేము ఏం చెప్తాం, చిన్నప్పటికెళ్ళి వీడికి ఐస్ క్రీమ్స్ తక్కువ పెట్టండి, కోల్డ్ ఐటమ్స్ తక్కువ ఇవ్వండి, వీడికి చిన్నప్పుడే టాన్సిల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి,
కొంచెం వీనికి బాగా చల్లగా ఉంచకండి, బాగా వేడిగా ఉంచకండి, ఇవి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. సో అలా ఒక్కొక్క గ్రహం నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఎట్లా నేను మెడికల్ ఆస్ట్రాలజీలో కూడా పిహెచ్డి చేశాను కదా, చాలా ఏళ్ళ నుంచి కూడా నేను ఈ హెల్త్ ఇష్యూస్ మీద కూడా చేశాను కాబట్టి నేను పిల్లలకు అదే చెప్తానండి. నేను ఫస్ట్ నా పిల్లలకి ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి అనే దాంతో పాటుగా నేను ఏం చెప్తానంటే, అమ్మ మీ అబ్బాయి జాతకంలో ఈ గ్రహం బలహీనంగా ఉన్నాయి, ఈ 2 గ్రహాలు బాగాలేవు, దీన్ని మీరు ఏం చేయాలి, 12 ఏళ్ల లోపు మన శరీరం మంచి చక్కగా ఫార్మ్ అవుతుంది కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ పెట్టండి వాడికి, మీరు ఈ రకంగా వాడిని పెంచండి అని చెప్తా. 100% జాతకం చెప్పించుకోవాలి, చూసుకోవాలి, గండాల మంచా చెడ ఏమన్నాయో చూసుకోవాలి, దాని అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి, మర్చిపోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, జాతకం మీద అతి విశ్వాసం ఉండొద్దు, అవిశ్వాసము ఉండకూడదు. సూపర్ గురు గారు. నేను అయ్యగారిని అడిగే బయటికి వస్తా, అయ్యగారు చెప్పిన కలర్ బట్టలే వేస్తా, అయ్యగారు ఏది చెప్తా కదే వింటా అని మూర్ఖపు ఆలోచన విధానం బంద్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో అయ్యగారిని కలవాలి, ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే తీసుకోవాలి, ఊకోవాలి. నేనేం నమ్మా, నా జాతకాలు ఏది ఉంటే గదే అవుతుంది, అయ్యగారు చెప్తే జరుగుతుంది, అది కూడా అనొద్దు. ఎందుకంటే మా అనుభవం, మా సబ్జెక్టు, మా రీసెర్చ్, మా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ వినరాదండి, విని దాని అనుగుణంగా మీరు కూడా ప్రయత్నం చేసుకోరాదండి. ఎగ్జామ్స్ ముందు మనం మోడల్ పేపర్ అని చదువుకునే చిన్నప్పుడు, ఇప్పుడు ఉన్నాయో నాకు ఐడియా లేదు. చిన్నప్పుడు మనం సో నేను అనేది ఏంటంటే మోడల్ పేపర్స్ అని మనం చదువుకునే వాళ్ళం కదా. సో అట్లా నేను ఏమంటున్నా అంటే, నీ మోడల్ పేపర్, నీ లైఫ్ మోడల్ పేపర్ చదువుకోరాదు, తర్వాత నీ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. సూపర్ గురుజీ, మీరు నాకు ఎందుకు ఇష్టం, నేను మా ప్రేక్షకులకు ఏదన్నా సమస్య ఉందంటే కళ్ళు మూసుకొని చెప్తా, సుమన్ శర్మ గారిని అడగండి అని చెప్తా. ఏదన్నా కూడా ఎందుకు చెప్తానంటే దానికి రీజన్ ఉంది గురించి. చాలామంది జ్యోతిష్యులు 1 minute కంప్లీట్ చేస్తారు. మా దగ్గర ఒక జ్యోతిష్యురాలు అయితే, ఒక జ్యోతిష్యులు అయితే 1 minute అయితే ఇంత, 5 minutes అయితే ఇంత, 10 minutes అయితే ఇంత, 15 ఇట్లా రేట్లు పెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే. మీ దగ్గరికి వస్తే 2 గంటలు 3 గంటలు మాట్లాడతారు క్లయింట్తో. ఎట్లా సాధ్యం గురించి ఇది? ఇప్పుడు ఎక్కడో నా ఇంటర్వ్యూ వినో, అవును, ఏదో రెఫరెన్స్ తీసుకోను, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరకు వస్తారు. అవును, నన్ను ఏం ఆశ పెట్టుకొని వస్తాడు నా దగ్గరికి అంటే, వాళ్ళకి ఏదో ఒక సలహానో సూచననో, వాడు ఏదో ఒక ఒపీనియన్ మీద వస్తాడు కదా, వాడు హోప్తో వస్తాడు కదా. మరి వచ్చినోడిని నేను నిమిషంలో నేను చూస్తా, 2 నిమిషాలలో చూస్తా, 5 నిమిషాలలో చూస్తా, నువ్వు 5,000 ఇస్తే చూస్తా, నేను 10,000 ఇస్తే చూస్తా అని అంటే అది ఇంత చండాలమైన విషయం. రాంగ్. నీ దగ్గరకు వచ్చిండు అంటే నీకు వాడికి ఏదో బంధం ఏర్పడ్డది, ఏదో ఇచ్చాడు కదా, నీకు అవకాశం ఇచ్చాడు కదా. రెండోది, ఎవరు కూడా ఏం ఫ్రీగా చెప్పించుకోరు కదా, ఎంతో అంత ఇచ్చిపోతూనే ఉంటారు కదండి. వాళ్ళు ఎవరేమి ఇచ్చేయాలి కదా. మరీ అంత చండాలంగా, అంత కమర్షియల్ ఆస్పెక్ట్ అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా 28 ఏళ్ళు అవుతుంది కదా, ఏం సంపాదించకుండానే ఇక్కడ దాకా వచ్చిందా? ఇదే హైదరాబాద్ లో 3 కిలోమీటర్లు నడిచి 50 రూపాయలు తీసుకొని జ్యోతిష్యం చెప్పిన. ఈ రోజు ఇదే 20 లక్షల కార్ల పోయి జ్యోతిష్యం చెప్తున్నా నేను.